ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. రీసెంట్ గా మాకు తెలిసిన ఒక అతను నేను ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం బెస్టా లేకపోతే డెలివరీ ట్రేడింగ్ చేయడం బెస్టా, అసలు ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు అనమాట. ఇదే డౌట్ మీలో కూడా చాలా మంది బిగినర్స్ కి ఉండే ఉండొచ్చు కదా. కాబట్టి మనం ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ కి అలాగే డెలివరీ ట్రేడింగ్ కి ఉన్న ఒక 4 మేజర్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందామండి. అలాగే వీడియో ఎండింగ్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరికి సూటబుల్ అవుతుంది, డెలివరీ ట్రేడింగ్ ఎవరికి సూటబుల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేస్తాను. ఫస్ట్ డిఫరెన్స్, మనము ట్రేడింగ్ చేయాలంటే గనక మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దామండి, ఓకేనా. సో ఇంట్రాడే ట్రేడింగ్ కి మనకు చాలా తక్కువ డబ్బులు అయితే అవసరం ఉంటుంది, డెలివరీ ట్రేడింగ్ కి ఎక్కువ డబ్బులు అయితే అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. మనకు ఇంట్రాడే ట్రేడింగ్ లో అప్ టు 5x వరకు మార్జిన్ ఇస్తారనమాట. అంటే మీ దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉంటుందో దానికి 5 టైమ్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంది అనుకోండి, 10,000 into 5 ఎంత అవుతుంది, 50,000 రూపీస్ అవుతుంది. సో మీరు 50,000 రూపీస్ వర్త్ అయ్యే షేర్స్ బై చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ లో మాత్రమే పని చేస్తుంది అనమాట. అదే మీరు డెలివరీ ట్రేడింగ్ చూస్తే గనక మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో అంతే అమౌంట్ కి మీరు షేర్స్ అయితే బై చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ మీకు ఇక్కడ ఉండదు లైక్ ఇంట్రాడే ట్రేడింగ్ మాదిరిగా. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి షేర్స్ హోల్డింగ్ టైం పీరియడ్ అనమాట. అంటే మీరు ఏదో ఒక కంపెనీ షేర్స్ బై చేసిన తర్వాత ఆ షేర్స్ ని మీరు ఎంత టైం వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ చూస్తే గనక మీరు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదో కంపెనీ షేర్స్ బై చేశారు అనుకోండి, ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల ఆ షేర్స్ ని మీరు సెల్ చేసేయాలి. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే. సో ఇక్కడ మీకు హార్డ్లీ ఒక 4 to 5 అవర్స్ మాత్రమే దొరుకుతుంది. ఈ లోపల మీరు ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ మీకు లాస్ వచ్చినా సరే ఎగ్జిట్ అయిపోవాలి. సో మీరు మార్నింగ్ ఒక కంపెనీ షేర్స్ బై చేస్తారు, ఫస్ట్ ప్రాఫిట్ చూపించింది, దాని తర్వాత కంప్లీట్ గా మీకు లాస్ చూపిస్తుంది అనుకోండి, అప్ టు 320 వరకు మీకు లాసే చూపిస్తుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, సో లాస్ లో ఉంది కాబట్టి మనం రేపు అమ్ముకుందాం అనిపిస్తుంది కదా. అలా ఉండదు అనమాట. ఒకవేళ మీరు ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల అమ్మకపోతే సిస్టమే ఆటోమేటిక్ గా అమ్మేస్తుంది. సో ఇంట్రాడే ట్రేడింగ్ లో మనకు టైం లిమిట్ ఉంటుంది. అదే కనుక మనం డెలివరీ ట్రేడింగ్ చేస్తే కనుక ఈ రోజు మీరు ఏదో కంపెనీ షేర్స్ బై చేశారనుకోండి, సో ఆ కంపెనీ షేర్స్ మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. సో ఈ రోజు అమ్ముకోవచ్చు, రేపు అమ్ముకోవచ్చు, ఎల్లుండి అమ్ముకోవచ్చు. మీకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తే అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అనమాట. డెలివరీ ట్రేడింగ్ లో మనకు టైం లిమిట్ ఉండదు. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి చార్జెస్ గురించి అండి. సో మీరు ఏదో ఒక కంపెనీ షేర్స్ ని బై చేస్తారు, తర్వాత సెల్ చేసేస్తారు. ఇప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్ లో ఎంత అమౌంట్ ట్యాక్స్ కింద కట్ చేస్తారు అని చూస్తే కనుక మనకు ఇంట్రాడే ట్రేడింగ్ లో చాలా తక్కువ అమౌంట్ అయితే కట్ అవుతుంది, డెలివరీ ట్రేడింగ్ లో మనకు ఎక్కువ అమౌంట్ కట్ అవుతుంది. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి రిస్క్. ఇంట్రాడే ట్రేడింగ్ లో మనకు ఎక్కువ రిస్క్ ఉంటుంది, డెలివరీ ట్రేడింగ్ లో మనకు తక్కువ రిస్క్ ఉంటుంది. ఇవి ఒక 4 మేజర్ డిఫరెన్సెస్ అండి ఇంట్రాడే ట్రేడింగ్ కి అలాగే డెలివరీ ట్రేడింగ్ కి. ఇప్పుడు ఫైనల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరికి సూటబుల్ అవుతుంది, డెలివరీ ట్రేడింగ్ ఎవరికి సూటబుల్ అవుతుంది చూస్తే కనుక ఎవరికైతే సిస్టమ్ ముందర కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఛాన్స్ ఉంటుందో అలాంటి వాళ్ళకు ఇంట్రాడే ట్రేడింగ్ బెస్ట్. సో ఎవరికైతే సిస్టమ్ ముందర కూర్చునే అంత టైం ఉండదో అలాంటి వాళ్ళకు డెలివరీ ట్రేడింగ్ బెస్ట్ అన్నమాట. అంటే జాబ్ చేసే వాళ్ళకు అలాగే వేరే వర్క్స్ చేసే వాళ్ళకు డెలివరీ ట్రేడింగ్ బెస్ట్ ఉంటుంది. మీ దగ్గర టైం ఎక్కువ ఉంటే కనుక మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ప్రిఫర్ చేయొచ్చు.